సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేస్తారో చూపిస్తున్నానండి. బిర్యానీ చేసే అరగంట ముందు బాస్మతి రైస్ నానబెట్టుకోవాలండి. తర్వాత కళాయిలో ఆయిల్ తీసుకొని ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేపుకోవాలండి. ఇప్పుడు వాష్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. వాటర్ పైకి తేలే వరకు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కారం వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసాను. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. నీరంతా పోయి ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు ఫ్రై అవ్వాలి. మొత్తం నీరన్నీ ఇంకిపోయి చూడండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ తపాలు ఒకటి పెట్టుకున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసాను, కొంచెం నెయ్యి వేసాను. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసానండి. మన దగ్గర ఏ మసాలా దినుసులు ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, 4 ముక్కలు. పచ్చిమిర్చి వేసానండి కట్ చేసుకొని. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాని కూడా 4 ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి, ఒక 3 టమాటాలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసానండి. నేను 2 గ్లాసులు బియ్యం నానబెట్టానండి. ఒక గ్లాస్కి 1.5 నీళ్ళు వేయాలి. ఇప్పుడు వేపుకున్న చికెన్ వేసాను. బియ్యం వేసిన తర్వాత ఇది కొంచెం బియ్యం విరగకుండా కలుపుకోవాలండి. నేను 2 గ్లాసులు బియ్యం వేసాను కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు వేసాను. ఒక గ్లాస్కి 1.5 వేయాలండి. నానబెట్టాను కాబట్టి, నానబెట్టకపోతే ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేయాలి. ఇది శుభ్రంగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెం గరం మసాలా వేసానండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసాను. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండానండి. ఇది కొంచెం కలుపుకొని మూత పెట్టుకోవాలి. దానిపైన ఏదైనా బరువు వస్తువు పెట్టాలండి. ఇప్పుడు ఇది మూత తీసుకొని కలుపుకున్నాను, మళ్ళీ మూత పెట్టానండి. రెడీ అయిపోయినట్టేనండి. ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది.